హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మికోస్ కిచెన్. ఈరోజు మనం మిల్ మేకర్ పలావ్ తయారు చేసుకుందాం. 1/2 kg రైస్కి 100 grams మిల్ మేకర్ తీసుకొని అందులో గోరువెచ్చని నీళ్ళు పోసుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత మిల్ మేకర్ని గట్టిగా పిండేసి పక్కన పెట్టుకోవాలి. 1 కప్ పెరుగు, కొద్దిగా ఉప్పు, స్పూన్ కారం అన్నీ కలిసేలా మంచిగా కలుపుకోవాలి. స్పూన్ నెయ్యి, 3 స్పూన్స్ ఆయిల్, లవంగ, ఇలాచి, పట్ట, బగారా ఆకు, మరాఠీ మొగ్గ ఇవన్నీ ఇందులో వేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కొత్తిమీర, మూడు టమాటాలను కట్ చేసి ఇందులో వేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఉప్పు, 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ ధనియా పొడి, 1/2 స్పూన్ గరం మసాలా ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మ్యారినేట్ చేసి పెట్టుకున్న మిల్ మేకర్ని ఇందులో వేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 1 కప్ రైస్కి 1.5 కప్ వాటర్ పోసుకోవాలి. వాటర్ బాగా మసలించాలి. ఎసరు వచ్చాక నానబెట్టిన బియ్యాన్ని ఇందులో వేసుకోవాలి. బియ్యాన్ని ఒక 40 మినిట్స్ పాటు నానబెట్టుకోవాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత కొత్తిమీర వేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు సిమ్లో ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన మిల్ మేకర్ పలావ్ రెడీ. సర్వ్ చేసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి, సబ్స్క్రైబ్ కండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. థ్యాంక్ యూ.